అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మంచి పేరు తెచ్చుకొని ఇవాటి రోజున టీవీ రంగానికి వచ్చి టీవీ 99 అనే ఈ ఛానల్ని అద్భుతంగా ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా చిరంజీవి గారు మా తెలుగు సినిమా రంగంలో అత్యధికమైనటువంటి అవార్డులు పొందుకున్న వ్యక్తి ఆ రోజులో అక్కినేని నాగేశ్వరరావు గారు, ఈ రోజున చిరంజీవి గారు. పద్మవిభూషణ్గా అందుకోవటమే కాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వెళ్ళుకోవటమే కాదు, ప్రత్యేక బహుమతులు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుకున్నయే కాదు, మానవతా దృష్టితో ఐ బ్యాంక్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, సేవా బ్యాంక్ కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి శ్రీ చిరంజీవి గారు తెలుగు సినిమా రంగ పోకడనే మార్చిదిన ఒక అద్భుతమైన నటుడు. ఆయన ఒక డ్యాన్స్ చేయాలంటే చిరంజీవి గారే చేయాలి, ఒక ఫైట్ చేయాలంటే చిరంజీవి గారే చేయాలి అని చెప్పి తెలుగు సినిమా మార్గాన్ని కొత్త పుంతల్లోకి తొక్కించినటువంటి చిరంజీవి గారు ఈ సభలో ఉండటం, నాకు పద్మశ్రీ అనౌన్స్ చేయగానే నన్ను అభినందించడానికి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరంటే చిరంజీవి గారు. ఆ రోజున వారితో ఒక మాట అన్నాను. ఒక స్కూల్ హెడ్ మాస్టర్ గారు వచ్చి కొత్తగా ఉద్యోగంలో చేరిన ఒక ఉపాధ్యాయుడికి సత్కారం చేయడం కోసం వచ్చినట్టుగా ఉందండి అని. ఎందుకంటే ఓ పద్మవిభూషణుడు, ఓ పద్మశ్రీ ఇంకా అందుకోలేదు కూడా, పద్మశ్రీ అనౌన్స్ చేయగానే వచ్చి ఆయన ఇంటికి వచ్చి మనస్ఫూర్తిగా అభినందించి గంట సేపు మా కుటుంబంతో కూడా గడిపి వెళ్ళినందుకు మనస్ఫూర్తిగా వారికి సభాముఖంగా కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ఊరు పాండవుల చిత్రంలో మేము అన్నదమ్ములుగా నటించాం. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా మళ్ళీ అన్నదమ్ములుగా నటించాం. నిజ జీవితంలో కూడా ఇప్పటికీ కూడా ప్రేమగా ఆయన అన్నయ్య అనే పిలుస్తారు నాకు. నేను చిరంజీవి గారు అంటే నాకు అంత అభిమానం. ఎవరిని పిలిచినా పిలవకపోయినా మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ముందుగా నేను పిలిచేది చిరంజీవి గారిని. అంత ప్రేమగా వచ్చి అంత అభిమానంగా వచ్చే వ్యక్తి కూడా ఆయనే. ఆయనకి త్వరలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్ని అవార్డులు వచ్చేసినాయి, కానీ మా సినిమా రంగంలో టాప్ మోస్ట్ అవార్డు ఏమిటి అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. అది తొందరలోనే వారికి కూడా అవార్డు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను కూడా అద్భుతంగా జరగాలని కోరుకుంటూ, ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం మనకందరికి కూడా సుఖశాంతులు కలగజేయాలని దేశమంతా అల్లకల్లోలంగా ఉంది, ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఏ రోజున ఎక్కడ ఏ బాంబు పడుతుందో కూడా తెలియటం లేదు. రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకొని ఆహారం అమ్ముకునే ఒక చిరు వ్యాపారస్తుడి దగ్గర నుంచి పెద్ద పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి ప్రపంచ యావత్తు కూడా ఎంతోమంది భయభ్రాంతులతో బతుకుతున్న ఈ సమయంలో ఆ భగవంతుడు అన్నీ రక్షించి శాంతిగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ టీవీ 99 అద్భుతంగా సక్సెస్ అవ్వాలని, ఎప్పటికప్పుడు సమాజానికి కావలసినటువంటి నూతన పోకడలు కూడా మీ ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. తరువాతి అవార్డ్ స్వామి స్మరణానందగిరి గారు. ఆధ్యాత్మిక తత్వవిధులు, నిగూఢ బహిరంతర్వ్యాప్త భగవద్విలాస కోవిదులు, ఆముష్మిక జీవన పథగాములు, ప్రఖ్యాత యోగుదా సత్సంగ సొసైటీ నిర్వాహకులు పూజ్యశ్రీ స్మరణానందగిరి స్వామివారు.